హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో విజయవాడలో ప్లాట్లు, ఓపెన్ ప్లాట్స్ ఎక్కడ కొంటే రేటు బాగా పెరుగుతుందని జనరల్‌గా మనం అనుకుంటుంటాం కదా! బందర్ రోడ్డుకా, ఏలూరు రోడ్డుకా, హైదరాబాద్ హైవేకా, లేదు గుంటూరు హైవేకా. సో, ఇవన్నీ మనకు తెలిసిన రోడ్లే. ఇప్పుడు కొత్త హైవే శాంక్షన్ అయింది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి. ఇప్పటి వరకు మనం చూస్తుంది విజయవాడ వెస్ట్ బైపాస్, అంటే చిన్నవటపల్లి నుంచి గొల్లపూడి మీదుగా చినకాకానికి వెస్ట్ బైపాస్ పనులు ఫాస్ట్‌గా జరుగుతోంది. ఇంకో 1 ఇయర్‌లో అయిపోతుందని మీ అందరికి తెలిసిందే. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఈస్ట్ బైపాస్ ఓకే చేసింది. త్వరలో టెండర్స్ కంప్లీట్ అయ్యాక ఆగస్ట్ నుంచి హైవే పనులు స్టార్ట్ అవుతాయి. సో, ఇప్పుడున్న ఈస్ట్ బైపాస్ మీద వెళ్ళే విలేజెస్ ఏవేవి ఉన్నాయో మీరు ఈ వీడియోలో లిస్ట్ అన్ని పెట్టున్నాము. సో, ఈ విలేజెస్ దగ్గరలో గాని కొనగలిగితే సరిగ్గా 3 ఇయర్స్‌లో మీ పెట్టుబడి డెఫినిట్‌గా 2, 3 రెట్లయితే పెరుగుతుంది. ఎందుకంటే ఎప్పుడు కూడా హైవేలకి ఎప్పుడు ప్రాధాన్యం ఉంటుంది. ఈ చిన్న రోడ్లు వేరు, హైవేలు వేరు. అందులో అవి బైపాస్‌లు కాబట్టి కమింగ్ 10-20 ఇయర్స్‌లో వాటి పక్కనంతా కూడా పెద్ద పెద్ద కమర్షియల్ హబ్స్ రావడం అయితే గ్యారంటీ. ఎందుకంటే ఇన్ని రోజులు విజయవాడకున్న డ్రాబ్యాక్ ఎనీ వెహికల్, అది కమర్షియల్ కాదు, లేదు పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ కాదు, విజయవాడని క్రాస్ చేయకుండా వెళ్ళడానికి అవకాశం ఉండేది కాదు. కానీ ఇప్పుడు వెస్ట్ బైపాస్, ఈస్ట్ బైపాస్ 2 వస్తున్నాయి కాబట్టి, ఈ బైపాస్‌ల పక్కన కమర్షియల్ హబ్స్, అంటే పెద్ద పెద్ద మాల్స్ గాని ఇలాంటివి రావడానికి చాలా అవకాశం ఉండేది బైపాస్‌ల పక్కనే ఉంటుంది. కాబట్టి మనం పెట్టే ఈ 10,00,000, 20,00,000, 30,00,000 ఎక్కడెక్కడో పెట్టకుండా ఈ బైపాస్‌కి దగ్గరలో ఇన్వెస్ట్ చేసుకోగలిగితే డెఫినిట్‌గా మీ పిల్లలకి నంబర్ 1 ఇన్వెస్ట్‌మెంట్ రిటర్న్ అవుతుంది. ఆల్ ద బెస్ట్. ఒక్కసారి ఈ వీడియోలో ఈ ఈస్ట్ బైపాస్ కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చున్నాము. ఓపికగా చదివితే మీకొక ఐడియా వస్తుంది. ఆల్ ద బెస్ట్.